పెట్టలేకపోయాం. నీళ్లు పారించే విధానం పెట్టాము. నీళ్లు పారించే విధానం కన్నా ఎత్తుబెడ్డులు చేసుకోవడం ఉత్తమం. కారణం జెర్మినేషన్ బావుంటుంది. మొలక శాతం బావుంటుంది. మనకు నెట్ నర్సరీలో 98, 95% వస్తే ఇక్కడ కూడా 90% వస్తది. ఆహ్, అదొకటి మేజర్ బెనిఫిట్, మేజర్ ఉపయోగం. మొలక శాతం బాగుంటుంది. తర్వాత వర్షాలు అయినా సరే తేమ ఎక్కువగా ఉండదు. వాటర్ పడ్డాయి డొల్లిపోతాయి, పక్కకెళ్ళిపోతాయి. దాని వలన గూడా మనకి వర్ష ప్రభావం ఉండదు. వేరుకుళ్ళు ప్రభావం ఉంటది. కానీ అది మాత్రం పోదు. ఎందుకంటే అది వేరు సంబంధిత సమస్య గాబట్టి. ఫంగల్స్, నెమటోడ్స్ వలన అవి మనకి బ్యాక్టీరియా వలన వేరుకుళ్ళుడొస్తది గాబట్టి, ఎత్తుబెడ్లకి, లోతుబెడ్లకి వేరుకుళ్ళుడొస్తే ఇంగది స్ప్రెడ్ అయ్యి పెరుగుతా ఉంటది. దాని నివారణకు మార్గాలు తీసుకోవడం తప్పితే ఎత్తుబెడ్ల వల్ల వేరుకుళ్ళుడు తగ్గుతాది, రాదు అనేది మాత్రం గ్యారంటీ లేదు. అందుకని లోతు బెడ్లు గాకుండా ఎత్తుబెడ్లు చేసుకుంటే మంచిది. అంటే